పుష్ప మూవీలో ఈ షాట్ చాలా వియర్డ్ ఉంటుంది కదా. ఈ షాట్ ని ఒక రేర్ లెన్స్ తో తీశారు. ఫస్ట్ టైం ఈ షాట్ ని థియేటర్లో చూసినప్పుడు ఏంట్రా ఇది CGIలో తీసినట్టు వద్ది అనుకున్నా. అది సరే, అసలు సుకుమార్ గారు ఈ షాట్ ని ఎలా అచీవ్ చేశారు అని సెర్చ్ చేస్తే ఈ షాట్ ని డయోప్టర్ లెన్స్ తో తీశారు అని తెలిసింది. నార్మల్గా ఈ షాట్ తీయాలంటే ఫ్రేమ్లో ఇద్దరు పక్కపక్కన ఉన్నారనుకోండి, ఇద్దరు ఫోకస్ అవుతారు. కానీ ఈ షాట్లో మీరు గమనిస్తే వాళ్ళిద్దరు కొంచెం ముందు వెనక్కి కూర్చుంటారు. ఈ పొజిషన్స్లో ఫ్రేమ్ మొత్తం ఫోకస్లో ఉండేటట్టు తీసామనుకో, వీళ్ళ ఇద్దరి వెనకాల ఉండే కేశవ అండ్ మిగతా వాళ్ళు కూడా కనిపిస్తారు. బట్ మనకు కావాల్సిందేంటి, ఓన్లీ వాళ్ళిద్దరే కనిపించాలి, మధ్యలో ఇంకెవ్వరు కనిపించకూడదు. అండ్ ఆ షాలో ఆఫ్ డెప్త్ కూడా రావాలి. సో ఇవన్నీ మీట్ అయ్యేలా ఆ షాట్ అచీవ్ చేయడానికి వీళ్ళు ఏం చేశారంటే డయోప్టర్ లెన్స్ వాడారు. అండ్ ఇలా ఈ లెన్స్ వాడటం వల్ల మూవీలో పుష్ప క్యారెక్టర్ ఫీల్ అయ్యే ఆ అనీజినెస్ తో పాటు బన్వర్ అండ్ పుష్ప ఇద్దరు టోటలీ డిఫరెంట్ క్యారెక్టర్స్ అని, వాళ్ళిద్దరూ ఆపోజిట్ ఎండ్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఉంటారని ఇక్కడ నుండి ఎస్టాబ్లిష్ చేశారు. సరే, మీరన్నట్టు ఎస్టాబ్లిష్ చేశారు, కానీ దానికి ఈ లెన్స్ ఎందుకు యూస్ చేశారు? అసలు స్ప్లిట్ డయోప్టర్ లెన్స్ అంటే ఏంటి? హాలీవుడ్ నుండి మన తెలుగు ల్యాండ్ దాకా దీని జర్నీ ఎలా సాగింది? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఫస్ట్, స్ప్లిట్ డయోప్టర్ లెన్స్ అంటే ఏంటో సింపుల్గా ఒక కంప్లో చెప్పాలంటే, ఒక హాఫ్ కాన్వెక్స్ లెన్స్ని మనం యూస్ చేసే స్టాండర్డ్ కెమెరాకి అటాచ్ చేసి తీయడం. సో దట్ ఫోర్గ్రౌండ్లో ఉండే సబ్జెక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్లో ఉండే సబ్జెక్ట్ రెండు కూడా షార్ప్ ఫోకస్లో ఉంటాయి. అండ్ పుష్పలో ఈ పర్టికులర్ సీన్ నుండి సుకుమార్ గారికి కావాల్సిన నీడ్ ఏంటి? ఫహాద్ ఫాజిల్ కనిపించాలి, అల్లు అర్జున్ కనిపించాలి, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్రంటేషన్ చూపించాలి. ఆల్సో ఆ ఫ్రేమ్లో ఇంకెవ్వరు ఉండకూడదు. వీటన్నిటితో పాటు మళ్ళీ ఫహద్ డామినేషన్ కూడా కనిపించాలి, అది కూడా ఒక వియర్డ్ డామినేషన్ అనిపించాలి. ఈ ఒక్క షాట్ నుండి ఇన్ని అచీవ్ చేయాలి. సో ఇదే షాట్ని నార్మల్గా ఎవడైనా ఎలా తీస్తాడు? దీన్ని నువ్వు ఒక ఫ్రేమ్లో సెట్ చేస్తే ఇద్దరిని పక్క పక్కన ఉన్నట్టు తీయాలి. కానీ ఇక్కడ ఫ్రేమ్లో ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఉంది. బన్నీ అండ్ ఫహదే కాకుండా వెనక ఉన్న కేశవ అండ్ మిగతా వాళ్ళు కూడా కనిపిస్తారు. సో అది పాసిబుల్ కాదు. అందుకే సుకుమార్ గారు ఈ డయోప్టర్ లెన్సే వాడారు. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఇద్దరు ఎదురెదురు ఫేస్ ఆఫ్ లానే ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం డెప్త్ కూడా తెలుస్తుంది. షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే ఒక ఫ్రేమ్లో ఫోకస్లో ఉండే ఏరియాని నార్మల్ మూవీస్లో అయితే ఇలాంటి ఫేస్ ఆఫ్ సీన్స్ ఎలా తీస్తారు? ఒక షాట్ హీరో మీద పెట్టి ఆ హీరో డైలాగ్స్ చెప్పాక మళ్ళీ ఆ రియాక్షన్ షాట్ విలన్ మీద పెట్టి మళ్ళీ హీరో మీద షిఫ్ట్ చేసి ఇలా చేస్తారు. బట్ పుష్పలో మాత్రం ఈ సీన్లో బన్వర్ మాట్లాడే ప్రతి సెకండ్ పుష్ప ఎలా ఫీల్ అవుతున్నాడో, ఎలా రియాక్ట్ అవుతున్నాడో అనేది సేమ్ టైంలో మనకు చూపిస్తారు. దానికోసమే, ఆ ఎఫెక్ట్ కోసమే ఈ డయోప్టర్ లెన్స్ యూస్ చేశారు. మరి ఇది ఇంత మంచి టెక్నిక్ అయినప్పుడు ఇన్ని రోజులు ఎవరు ఎందుకు వాడలేదంటారా? చెప్తా. బట్ అది అర్థం కావాలంటే ముందు ఈ డయోప్టర్ లెన్స్ బ్యాక్ స్టోరీ మనం తెలుసుకోవాలి. అండ్ ఈ స్ప్లిట్ డయోప్టర్ లెన్స్ గురించి తెలుసుకునే ముందు మీరు ఇంకొక ఫిల్మ్ టెర్మినాలజీ గురించి తెలుసుకోవాలి. అదే డీప్ ఫోకస్. దీని గురించి కూడా చాలా చెప్పచ్చు, బట్ ఈ వీడియో పర్పస్ అది కాదు కాబట్టి సింప్లిఫై చేసి చెప్పాలంటే, ఒక సీన్లో ఉన్న ప్రతి యాక్టర్, ప్రతి ప్రాపర్టీ, ప్రతి సెట్ ఇవన్నీ ఫోకస్లో ఉంటే దాన్నే డీప్ ఫోకస్ అంటారు. ఈ డీప్ ఫోకస్లో పడి మన ఫోకస్ మారిపోకూడదు కదా. లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్ప్లిట్ డయోప్టర్. బేసికల్లీ ఈ డీప్ ఫోకస్ అనేది అచీవ్ చేయాలంటే ఎక్కువ బడ్జెట్ కావాలండి. పెద్ద ఫిల్మ్స్కి అయితే ఓకే, మరి లో బడ్జెట్లో తీసే ఫిల్మ్స్ అయితే ఎలా? ఒక సీన్లో, అదే ఒక ఫ్రేమ్లో హైలైట్ చేయాలనుకున్నవన్నీ ఎలా హైలైట్ చేస్తారు? పైగా ఈ ట్రెడిషనల్ లెన్స్లో క్యారెక్టర్స్ మీద ఫోకస్ పెడితే ఆ షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ వల్ల బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయిపోతుంది. ఇది ప్రాబ్లం. మరి దీన్ని ఎలా సాల్వ్ చేశారంటారా? కరెక్ట్గా అప్పుడు కనిపెట్టిన టెక్నికే ఈ స్ప్లిట్ డయోప్టర్ లెన్స్. ఎవరు కనిపెట్టారనేది ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ ఈ లెన్స్లో స్పెషాలిటీ ఏంటంటే ఒక హాఫ్ ఏమో కాన్వెక్స్ గ్లాస్ ఉంటుంది అండ్ రిమైనింగ్ హాఫ్ ఎంటీ ఉంటుంది. అండ్ దీన్ని మెయిన్ లెన్స్కి అటాచ్ చేయగానే ఆ హాఫ్ కాన్వెక్స్ పార్ట్ ఏదైతే ఉందో అది దగ్గరగా కనిపిస్తుంది అండ్ రిమైనింగ్ హాఫ్ ఏమో నార్మల్గా కనిపిస్తుంది. బట్ చూసే వ్యూవర్స్కి మాత్రం రెండు పక్కపక్కన ఉన్న ఎఫెక్ట్ వస్తుంది. దీనివల్ల ఒకే సీన్లో హైలైట్ అవ్వాల్సిన క్యారెక్టర్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ మొత్తం హైలైట్ అవుతుంది. ఈ టెక్నిక్ ట్రేడ్ మార్క్ ఏంటంటే రెండు సబ్జెక్ట్స్కి మధ్యలో ఒక అవుట్ ఆఫ్ ఫోకస్ బ్లర్ వస్తుంది. దీనివల్ల ఒక స్పెషల్ ఆస్థెటిక్ సెన్స్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ ఆడియన్స్ ఫోకస్ని కూడా హోల్డ్ చేస్తుంది. ఈ టెక్నిక్ 1970s అండ్ 80sలో చాలా పాపులర్. ఎస్పెషల్లీ బ్రైన్ డి పాల్మా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్, కాన్స్టెంట్గా యూస్ చేసే టెక్నిక్ ఇది. దీనివల్ల ఒక సీన్లో ఇద్దరి క్యారెక్టర్స్ హైలైట్ అవ్వడమే కాదు, ఒక రూమ్లో కానీ, ఒక అవుట్డోర్ ఏరియాలో కానీ ఒక క్యారెక్టర్ వేరే క్యారెక్టర్ని కానీ, థింగ్ని కానీ చూస్తే అది ఫోకస్లోకి రావడానికి కూడా ఈ లెన్స్ యూస్ చేశారు. బ్రైన్ డి పాల్మా ఫస్ట్ మిషన్ ఇంపాసిబుల్ మూవీ కూడా డైరెక్ట్ చేశారు. అందులో మోస్ట్ ఫేమస్ CIA హైస్ట్ సీన్లో ఈ షాట్ యూస్ చేశారు. క్యారీ అనే హారర్ మూవీలో ఆ భయం అండ్ అనీజినెస్ని కన్వే చేయడానికి కూడా ఇది యూస్ చేశారు. అలానే బ్లోఅవుట్ అనే థ్రిల్లర్ మూవీలో కూడా యూస్ చేశారు. అందులో కూడా ఈ లెన్స్ని పర్టికులర్గా చాలాసార్లు సస్పెన్స్ కన్వే చేయడానికి యూస్ చేశారు. ఇలా ఒకేసారి ఈ టెక్నిక్ ఫేమస్ అయ్యాక స్టీవెన్ స్పీల్బర్గ్ తన జాస్ మూవీలో కూడా యూస్ చేశారు. ఏంటి, ఈ మూవీస్ ఏం చూడలేదా? అయితే అత్యంతగా చూశాను. మరి ఎలానో స్టూడెంట్స్ అందరికీ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇలా 1970s అండ్ 80sలో బాగా ఫేమస్ అయిన ఈ స్ప్లిట్ డయోప్టర్ టెక్నిక్ ఒకసారి డిజిటల్ ఎడిటింగ్ ఫేమస్ అయ్యాక స్లోగా చచ్చిపోయింది. ఎందుకంటారా? ఏముంది, ఒకప్పుడు డీప్ ఫోకస్కి బడ్జెట్ లేక స్ప్లిట్ డయోప్టర్ యూస్ చేశారు. కానీ డిజిటల్లో ఫోకస్ని కూడా మ్యానిపులేట్ చేయొచ్చు కాబట్టి పెద్ద బడ్జెట్ లేకుండానే సీన్ మొత్తాన్ని ఫోకస్లో పెట్టి ఆఫ్లో వచ్చేసింది. అది మాత్రమే కాదు, ఈ స్ప్లిట్ డయోప్టర్ లెన్స్ యూస్ చేసినప్పుడు స్టేజింగ్ కానీ, లైటింగ్ కానీ చాలా కేర్ఫుల్గా చేయాలి. లేకపోతే షాడోస్ పడి ఇమేజ్ సరిగ్గా రాదు.
సో ఇది యూస్ చేయాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నలా చేయాలి. అందుకే డిజిటల్ వచ్చాక స్లోగా ఈ లెన్స్ వాడకం తగ్గిపోతూ వచ్చింది. మరి సుకుమార్ గారు ఇన్నేళ్ళు వాడకుండా పుష్పకి ఎందుకు యూస్ చేశారంటారా? బికాస్ ఈసారి ఆయన విజన్ని ఎగ్జిక్యూట్ చేసే సినిమాటోగ్రాఫర్ దొరికారు కాబట్టి. పుష్ప మూవీకి వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ క్యూబా ఒక పాలిష్ సినిమాటోగ్రాఫర్. పోలాండ్ కంట్రీలో సినిమాటోగ్రఫీకి స్పెషల్ ప్లేస్ ఉంది. ఇన్ఫాక్ట్ చాలా హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్కి పాలిష్ సినిమాటోగ్రాఫర్స్ వర్క్ చేశారు. ఇట్స్ లైక్ సినిమాటోగ్రఫీ ఇస్ ఎ కల్చర్ దేర్. అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి క్యూబా మేడ్ ఇట్ పాసిబుల్. అండ్ ఈ స్ప్లిట్ డయోప్టర్ లెన్స్ ఎఫెక్ట్ని డిజిటల్లో కూడా రీక్రియేట్ చేయొచ్చు. మరి ఎందుకు చేయలేదంటారా? 2 things. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, డిజిటల్ సక్స్. ఎంత ట్రై చేసినా కూడా చీప్ అని తెలిసిపోతుంది. నెంబర్ 2, బికాస్ ఆఫ్ ద లవ్ ఫర్ సినిమా, ఏదైనా సినిమా తీసేటప్పుడు ఎంత సీరియస్నెస్ ఉండాలో అంతే ఫన్ కూడా ఉండాలి. యూజువల్లీ మన మూవీస్లో ఈ లెన్స్ వాడకం చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ ఐ డోంట్ రిమెంబర్ సీయింగ్ ఇట్ బిఫోర్ పుష్ప. మేబీ అందుకే ఏమో ఈ మూవీలో ఈ లెన్స్ వాడే సిచ్యువేషన్ రాగానే యూస్ చేసేసారు. సుకుమార్ లాంటి ఒక డైరెక్టర్ విజన్ అండ్ క్యూబా లాంటి ఒక టెక్నీషియన్ ఎక్స్పర్టైజ్ కలిస్తే ప్రతి మూవీలో ఇలాంటిది ఏదో ఒక కొత్త థింగ్ వస్తుందనడానికి ఇదే మంచి ఎగ్జాంపుల్. సో అదండి అమెరికా నుండి పుష్ప గడి చిత్తూరు దాకా స్ప్లిట్ డయోప్టర్ లెన్స్ జర్నీ. ఇది ఒక ఫిల్మ్ మేకింగ్ లెర్నర్గా నా స్కిల్ సెట్లో యాడ్ చేసుకున్న టెక్నిక్ ఇది. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని చెప్పి వీడియో చేసాం. అండ్ రీసెంట్లీ డయోప్టర్ లెన్స్ మీద ఒక షార్ట్ రీల్ చేసినప్పుడు ఫుల్ వీడియో కోసం ఒక 500 మంది అయినా రెడీగా ఉంటే చేద్దాం అనుకున్నాం. కానీ ఆ రీల్కి 100 మెంబర్స్ కమెంట్ చేశారు. అండ్ వాళ్ళలో కూడా ఒకడైతే 500 కమెంట్లు అంటే వస్తాయా రావప్పుడు అని అడిగారు. అండ్ మేము కూడా మా ఇంటిని అనే పేరు గుర్తుంటుందో లేదో తెలియదని చెప్పి ఆ కమెంట్ చేసిన 100 మంది కోసమే ఈ ఫుల్ వీడియో చేసేసాం. ఈ వీడియో చూసిన మీలో రేపు ఎవరైనా షార్ట్ ఫిల్మ్ తీస్తే ఇలాంటి ఒక ఫేస్ ఆఫ్ సీన్ ఉన్నప్పుడు ఈ డయోప్టర్ లెన్స్ టెక్నిక్ మీకు యూజ్ అవ్వచ్చు. అలా యూజ్ అయితే మాకు హ్యాపీనే కదా. అది మరి. అండ్ మాకేదో పెద్ద అంతా తెలిసిన కాదు, మేము కూడా ఫిల్మ్ మేకింగ్ గురించి నేర్చుకుంటున్నాం. మేము నేర్చుకున్న నాలెడ్జ్ని అండ్ ఆ జర్నీని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాం. మేము కూడా ఇంకా లెర్నర్సే కాబట్టి వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయనిపిస్తే ప్లీజ్ కరెక్టర్స్. ఈ తప్పుల్ని కరెక్ట్ చేసుకుంటున్నాయి కదా, ఇంకా నేర్చుకోవాలి. ఆల్సో మీకు కూడా ఏదైనా ఫిల్మ్ రిలేటెడ్ టాపిక్ మీద వీడియో కావాలంటే బ్రో నాకు ఇలా ఈ టాపిక్ మీద వీడియో కావాలని అడగండి. ఒక ఫ్రెండ్ టు ఫ్రెండ్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్లా దాని గురించి మీరు తెలుసుకొని మీతో నాలెడ్జ్ షేర్ చేసుకుంటాం. అండ్ మీన్ వై మేము నేర్చుకుంటున్న టాపిక్స్ మీద కూడా వీడియోస్ చేస్తాం. అండ్ ఫైనల్లీ ఒకవేళ మీరు ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ అయితే, మీరు ఒక ఫిల్మ్ ఆర్ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నట్టయితే ఈ డయోప్టర్ లెన్స్ని ఎలా యూస్ చేస్తారో కమెంట్ చేయండి.